హలో అందరికీ ఈరోజు నేను ఊరమిరపకాయలు అంటే చల్ల మిరపకాయలు ఎలా పెట్టుకుంటారో చూపిస్తాను. ఇప్పుడు మంచి సీజన్ కదా, ఈ సమ్మర్ స్టార్టింగ్లోనే పెట్టేసుకోవాలి. దానికోసం నేను ఇలా లావుగా ఉన్న బజ్జీ మిర్చి అంటాం కదా, అవి తీసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు చాలామంది సన్న మిరపకాయలు కూడా వేసుకుంటారనమాట. నేనైతే ఇవి 1 కేజీ తీసుకున్నాను. దానికి ఒక పిన్నీస్ కానీ చాక్తో కానీ ఒక ఘాటు పెట్టేసుకొని అందులో ఉన్నవన్నీ గింజలన్నీ ఎక్కువగా ఉంటే తీసేసుకోండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది, సారీ ఫర్ దట్, ఏం అనుకోవద్దు. నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆఫ్లో ఉందన్నమాట అది. సో ఒక ఘాటు పెట్టుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోండి అంతే. ఇంకా చాలామంది ఎడ్జెస్ అంటే చివర్లో ఉంటాయి కదా మొనలు, అవి కట్ చేసి కూడా వేసుకుంటారు. నేనైతే ఏం కట్ చేయలేదు, ఒక ఘాటు పెట్టి అందులో ఉన్న గింజలు తీసేసాను అంతే. ఇప్పుడు తగినన్ని మజ్జిగ తీసుకొని అందులో, అంటే మజ్జిగ పుల్ల మజ్జిగ అయితే ఓకే, లేదు ఫ్రెష్వే అనుకుంటే అందులో దానికి సరిపడ ఒక 1/2 డజన్ నిమ్మకాయలు పిండేసుకుంటే సరిపోతుంది అనమాట. పులుపు వచ్చేది, ఆ పులుపు సరిపోతేదాకా నిమ్మకాయలు పిండుకోండి. నేనైతే ఒక 4 పిండాను, సరిపోతాయని. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, ఒక 1/2 కప్పు అనమాట. నేను గళ్ళుప్పు వేసాను, అదైతేనే బాగుంటుందని. తర్వాత చాలామంది వాము వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, సాల్ట్ వేసి అలానే మిరపకాయల్లో వేసేస్తారు. నేనైతే వాము కొంచెం ఎక్కువగానే వేస్తానన్నమాట. ఆ మజ్జిగలో ఊరితే అవి చాలా బాగుంటాయి అన్నమాట. సో అవన్నీ ఒకసారి కలిపేసి పచ్చిమిరపకాయలు వేసేసుకోవటమే. అండ్ ఇందులో ఏంటంటే 2 రకాల పద్ధతులు ఉంటాయి. కొంతమంది పసుపు వేసుకుంటారు మజ్జిగలో, కొంతమంది వెయ్యరు. నేనైతే మీకోసం ఇప్పుడు వేసి చూపిస్తానన్నమాట. పసుపు వేస్తే ఏంటంటే మా ఊరమిరపకాయలు నల్లబడవు, తొందరగా తెల్లని తెలుపుతో వస్తాయి అన్నమాట. అందుకోసమని పసుపు యాడ్ చేస్తారు. మీరు ఏ స్టేజ్లో అయినా పసుపుని యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా కలిపేసిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం యాడ్ చేసి చూపిస్తాను. ఎంత తెల్లగా వస్తాయో లాస్ట్లో చూడండి మీరు ఎండిన తర్వాత. తగినంత పసుపు వేసేసుకొని కలిపేసుకోవడమే మజ్జిగలో. లేదు అంటే స్టార్టింగ్లోనే మనం మజ్జిగలో కలిపేసుకొని అప్పుడు మిరపకాయలు వేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇలా వేసానమాట, గుర్తుంటుంది కదా అని. నెక్స్ట్ 2 డేస్ తర్వాత దీన్ని మంచి ఎండలో ఆరబెట్టేసుకోండి. మ్యాక్సిమం క్లాత్ మీద ఆరబెట్టడానికి ట్రై చేయండి, ప్లాస్టిక్ వాడడం తగ్గించుకుంటే మంచిది కదా మనందరికీ. ఇవి ఇలా ఆరబెట్టేసుకోవడానికి 2 డేస్ పడుతుంది ఆరటానికి. ఇంకా 3rd డేకి ఏంటంటే మంచి పెళపెళగా ఎండిపోతాయి అన్నమాట. అప్పటి వరకు ఎండబెట్టుకోవాలి. ఏమాత్రం చెమ్మ ఉండకూడదండి, ఉంటే వెంటనే బూజొచ్చి ఒక రకమైన ఫంగస్ ఫామ్ అయిపోతుంది. ఎండలో ఖచ్చితంగా ఎండి తీరాల్సిందే. అది 2 డేస్ అవనివ్వండి, 3 డేస్ అవనివ్వండి. ఎందుకంటే కొంతమంది బాల్కనీస్లో పెడతారు, అప్పుడు ఎండ సఫిషియెంట్గా రాదు కదా వాళ్ళకి, అందుకోసమని చెప్తున్నాను అనమాట. ఇంకా ఇదే కరెక్ట్ టైం అండి ఇలా ఊరమిరపకాయలు వడియాలు అలాంటివి పెట్టుకోవటానికి. ఇంకా ముందు ఎండలు పెరిగిపోతే ఏమవుతుందంటే పెట్టలేము మనము, ఇంట్లో కూర్చుని ఈ పని చేయలేము, డాబా మీదకి వచ్చి ఎండ పెట్టే పని కూడా చేయలేము, ఎండకి అసలు బయటకు రాలేం కదా. అందుకోసం అనమాట. ఈ మజ్జిగలో ఇంకా కొంతమంది మా అమ్మమ్మ అయితే ఏం చేస్తారంటే ఒకరోజు ఊరిన తర్వాత మళ్ళీ తిరిగి ఎండిన తర్వాత
బాగా కాగిపోయింది అనుకోండి, వేయగానే నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయి. అలా ఉంటే చూడడానికి బాగుండదు, తినడానికి బాగుండదు కదా. అందుకని వేసి చూసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా సెట్ అవ్వాలి ఆయిల్ హీట్ అనేది, అప్పుడు బాగుంటాయి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో అయిపోతాయి అన్నమాట. ఇలా అవన్నీ ఓ డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసుకోవటమే. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.